బొమ్మల కథలు. వేములవారిపల్లి అనే ఊరుండేది. ఆ ఊర్లో శేషయ్య అనే రైతు జీవించేవాడు. చిన్నతనం నుంచి కష్టపడుతూ పొలాలను సాగు చేసి అప్పుడప్పుడు కూలీ పనులు చేస్తూ తన జీవితాన్ని ముందుకు నెట్టేవాడు. అతని స్వభావం చాలా నిజాయితీగా ఉండేది. శేషయ్య భార్య పేరు అనసూయ. ఆమెకు మంచి సౌకర్యవంతమైన జీవితం కావాలి. ఓ రోజు, ఏంటయ్యా ఎన్నాళ్ళలా గొడ్డులా కష్టపడతావు? ఆ దేవుడు నాకు శక్తినిచ్చినంతకాలం ఇలా శ్రమిస్తూనే ఉంటాను అనసూయ. చచ, కాని నాకు ఈ చాలని తిండి కూడు గుడ్డ ఏమీ నచ్చటం లేదు. అలా అంటావేంటి అనసూయ? ఆ దేవుడు మనకి ఎంత ఇస్తే దాంతోనే తృప్తి పడాలి. ఆ దేవుడు సంపాదించమని తెలివితేటలు కూడా ఇచ్చాడు. మన పక్కింటి వెంకట్రాజన్ చూడు, పులిగోరు, కడియం, ఉంగరాలు, అబ్బా ఎంత హుందాగా ఉంటాడో. అదే అతని భార్య ఎప్పుడూ ధగధగా మెరిసిపోతూనే ఉంటుంది. వాళ్ళకా దేవుడు అంత హోదా ఇచ్చాడు, అనుభవిస్తున్నారు. దానిలో ఏముంది? అబ్బా ఎంత తీయగా కబుర్లు చెప్తావో. డబ్బులు సంపాదించే తెలివి లేదు కాని ఇలాంటి మాటలకేం తక్కువ లేదు అని విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శేషయ్య బయటికి వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజు అనసూయ పొరిగింటి పిన్నిగారింటికి వెళ్తుంది. అమ్మాయి అనసూయ, అదేంటి బోసిమెడతో ఉన్నావ్? అబ్బే అదేం లేదు పిన్ని, ఇంట్లోనే ఉన్నాను కదా అని గొలుసు బీరువాలో పెట్టాను అంతే. భలేదానివే. ఆ వెంకట్రాజు భార్య చూడు, ఎప్పుడూ నిండుగా నగలు పెట్టుకుని మెరిసిపోతూ ఉంటుంది. ఎంతైనా ఆ హోదా, టీవీ వేర్లే. మా దగ్గర ఉన్నాయమ్మా నగలు, కాని అలా ఆడంబరాలు పోవడం మాకిష్టం ఉండదు. అదేలే అమ్మాయి, సరే సరే రారా, మీ బాబాయ్ నాకు పట్నం నుంచి పట్టుచీరలు తీసుకొచ్చారు, అవి చూపిస్తా పదా. అసలెంత బావున్నాయో తెలుసా? ఏంటి పట్టుచీరలా? అదేంటమ్మాయి అలా నోరు వెళ్ళబెట్టావు? ఎప్పుడూ పట్టుచీరల మొహమే ఎరగనట్టు. అది కాదు, నాకెందుకు తెలియదు పిన్ని, బీర్వా నిండా బోలెడు చీరలు. అవునా, మరెప్పుడు ఈ నేత చీరలోనే కనిపిస్తావే? అంటే అది చెప్పడానికి పిన్ని, నాకు ఆడంబరాలు నచ్చవు. పదండి మీ చీరలు చూపించండి అని మాట మార్చేస్తుంది. అవన్నీ చూసి అనసూయ ఆశలు ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. అప్పట్నుంచి భర్తని ఇంకాస్త ఒత్తిడి చేయడం మొదలు పెడుతుంది. ఏమయ్యోయ్, ఒక్కసారి కూడా నా మాటలు చెవినెక్కించుకోవు కదా? అబ్బా ఏంటే నీ గోల? అంతేలే, నాది నీకు గోలలానే ఉంటుంది. ఆ ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళని చూడు, నగ నట్రా కొనుక్కొని ఎంత సంతోషంగా ఉన్నారు. ఎవరికుండాల్సింది వాళ్ళకుంటుందని ముందే చెప్పాను కదా అనసూయ. నా మాట విని నువ్వు కూడా వ్యాపారం మొదలుపెట్టు. లాభం వస్తే మన జీవితం మారిపోతుంది. నష్టం వస్తే అదే జీవితం తలకిందులు కూడా అవుతుందే. నీకు తెలివితేటలే కాదు, ధైర్యం కూడా లేదు. అందుకే నువ్వింకా ఇంత పేదరికంలోనే ఉన్నావు. నువ్వేవైనా అనుకో అనసూయ, నా నిర్ణయం మాత్రం మారదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శేషయ్య. అనసూయకు ఇంకా పంతం పెరిగిపోతుంది. ఓ రోజు అనసూయ అనుకోకుండా చిన్నప్ప అనే ఓ దొంగతనం చేస్తుంటే చూస్తుంది. అమ్మా అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది, దయచేసి అరవకండి. అంటే నువ్వు నిజంగానే పెద్ద దొంగవా? ఏదో పొట్టకూటి కోసం చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ ఉంటానమ్మా. ఇప్పటి వరకు ఊర్లో ఎన్ని ఇళ్లలో దొంగతనం చేశావు? ఇదే మొదటి ఇల్లమ్మా. నేను ఊరికిందాకే వచ్చాను. నువ్వు చేసిందెవరికీ చెప్పనులే కాని. పుణ్యాత్ములు, మీ ఇల్లేదో చెప్పండమ్మా, నేనా వైపు కూడా రాను. నువ్వొచ్చినా మా ఇంట్లో దోచుకోవడానికి ఏమీ ఉండదులే, కాని రేపు సాయంకాలం ఓసారి మా ఇంటికి రా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ దొంగకేమీ అర్థం కాదు. ఆ మరుసటి రోజు అలానే అనసూయ వాళ్ళింటికి వెళ్తాడు. అమ్మా, ఇప్పుడు నన్నిక్కడికి ఎందుకు పిలిపించారు? ఎందుకంటే నాకు కూడా డబ్బు, బంగారం అన్నీ కావాలి. అంటే మీరు కూడా నాతో కలిసి? అవును, నువ్వు అనుకున్నదే నిజం, కాని ఈ విషయం నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియకూడదు. అట్టగేనమ్మా. అయినా ఈ ఊర్లో ఎవరికేమున్నాయో మీకంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుంది? అప్పుడు మన పని ఇంకా సులువైపోతుంది. ఇందులో ఎలాంటి అపాయం ఉండదు కదా? తెలివిగా తప్పించుకున్నంత వరకు
ఎలాంటి అపాయం ఉండదమ్మా. సరే అయితే నేను కూడా సిద్ధమే అని భర్తకి తెలియకుండా ఆ దొంగతో చేతులు కలుపుతుంది. కొద్ది కొద్దిగా బంగారు గొలుసులు, వెండి వస్తువులు ఆమె చేతిలోకొచ్చాయి. ఇంట్లో కొత్త బట్టలు, ఆభరణాలు కనిపించాయి. దీంతో శేషయ్యకి అనుమానం వస్తుంది. ఏంటే, ఇంట్లో కొత్త వస్తువులు, నగలు, బట్టలు కనిపిస్తున్నాయి, నీకెక్కడివివి? సంపాదించడం తెలియని వాడికి అడిగే అర్హత ఉండదు. కానీ ఇలా ఉన్న పలంగా ఇంట్లో వస్తువులు ఊడిపడితే అడిగే అధికారం నాకుంది. మీకు సమాధానం చెప్పడానికి ఇక్కడెవ్వరూ ఖాళీగా లేరు. అనసూయ, నాకెందుకో అనుమానంగా ఉంది. ఏదో ఓ రోజు నిజం అదే బయటికొస్తుంది. నిజం అట్ట నిజం. నేను కూడా చూస్తానదేంటో. అయినా నేనిలా హుందాగా ఉండడం మీరు తట్టుకోలేకపోతున్నారు. దురాశకు పోయి లేనిపోని కష్టాలు తెచ్చుకుంటున్నావేమో, ఆలోచించుకో ఓసారి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనసూయ మాత్రం ఆ దొంగతనాలు చేస్తూనే ఉంటుంది. ఎవ్వరికీ ఏ అనుమానం రాదు. ఓ రోజు పక్కింటి పిన్ని, ఏంటమ్మాయి అనసూయ, ఈ మధ్య తెగ మెరిసిపోతున్నావు? అదేమీ లేదులే పిన్ని, ఎప్పట్లానే ఉన్నాను. ఇలా పట్టు చీరలు కట్టుకొని నగలు పెట్టుకుని ఎప్పట్లా ఉన్నాను అంటావేంటి? నీకిలాంటివన్నీ నచ్చవు అన్నావు కదా. మా ఆయన వేసుకోమని తెగ గోల చేస్తున్నారు పిన్ని, అందుకే ఇలా. అవునా? అవునమ్మాయి, ఆ ముత్యాల హారం ఎక్కడో చూసినట్టుందే. ఇదా? ఇది మా ఆయన స్నేహితుడు పెద్దపట్నం నుంచి తీసుకొనొచ్చాడు. ఓహో, అచ్చం ఇలాంటిదే ఆ వెంకట్రాజు కూతురు కూడా వేసుకుంటే చూశానమ్మాయి. నగల్ని పోలిన నగలుండవా ఏంటి పిన్ని? అదే నిజమేలే. ఈ కమ్మలు కూడా. పిన్ని, నాకు కొంచెం పనుంది, నేను వెళ్ళొస్తాను అని మాటలు తప్పించి వెళ్ళిపోతుంది. ఆ పిన్ని గారికి మాత్రం అనసూయ మీద కొద్దిగా అనుమానం మొదలవుతుంది. ఓ 2 రోజులకు ఊర్లో పంచాయతీ జరుగుతుంది. ఊరి పెద్ద ఇలా అంటారు. ప్రజలారా, ఊర్లో ఒకరి తర్వాత ఒకరు వారి వస్తువులు పోయాయని ఫిర్యాదులు చేస్తున్నారు. అందుకే ఈ పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది. అవును బాబు, మా వస్తువులు కూడా పోయాయి. అదే ఎవరెవరివి ఏ ఏ వస్తువులు పోయాయో చెబితే ఆరా తీద్దాం అని చెప్పిన వెంటనే అంతా నగలు, డబ్బు, చీరలు పోయాయని చెప్తారు. చీరలు కూడా పోయాయా? అవునయ్యా, పట్టు చీరలు ఒక్కసారి కూడా కట్టిన పాపన పోలేదు. తలుచుకుంటేనే ఉసూరుమనిపిస్తుంది అంది ఒక ఆవిడ. ఎన్నడూ లేంది ఉన్నట్టుండి ఏంటిలా? ఇది ఖచ్చితంగా బయట వ్యక్తి పనే అయ్యుంటుంది. అవునయ్యా, నిజమే. సరే, ఎవరికైనా ఎవరి మీదైనా అనుమానం ఉన్నా, కొత్త వారిని గమనించినా ఓ 2 రోజుల తర్వాత వచ్చి పంచాయతీలో చెప్పండి అని పంపించేస్తాడు ఊరి పెద్ద. అనసూయలో కంగారు మొదలవుతుంది. ఆ దొంగతో ఇక ఇవన్నీ ఆపేద్దామని చెప్తుంది. కాని ఆ దొంగ ఆఖరి దొంగతనం చేసి ఆపేద్దామని అంటాడు. దురాశకు పోయి ఒప్పేసుకుంటుంది. మరోవైపు వెంకట్రాజు భార్య, ఏంటో పిన్ని, నా కూతురు ఆడుకుంటూ ఎక్కడో గొలుసు పారేసుకుందేమో అని అనుకున్నాను. అయితే ఏవైంది? ఏవైందంటావేంటి పిన్ని? ఊర్లో పంచాయతీ గురించి మీకు తెలీదా? దొంగతనాలు జరుగుతున్నాయి ఊర్లో. తెలీదమ్మాయ్, నేను నిన్న పక్కూరికెళ్ళాను. ఇంతకు ఏమైంది? వెంకట్రాజు భార్య జరిగిన విషయమంతా చెప్తుంది. ఏంటి? అవునా? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఆ శేషయ్య భార్య అనసూయలేదు, ఈ మధ్య ఎందుకో వింతగా ప్రవర్తిస్తోంది. ఓ తెగ వయ్యారాలు పోతోంది. అచ్చం నీ కూతురి ముత్యాలహారం లాంటిదే కూడా ఆమె మెళ్ళో చూశాను. అవునా? ఉన్న పలంగా అంత డబ్బెక్కడి నుంచొచ్చింది? ఆ శేషయ్య చేసే పనులకంత డబ్బు రాదే. ఏమోనమ్మాయ్, నేనడిగితే వాళ్ళ ఆయన తెచ్చాడు అని కాకమ్మ కబుర్లు చెప్పింది. నాకు ఆ రోజే అనుమానం వచ్చింది. ఇప్పుడు అది ఇంకాస్త బలపడింది. అయితే రేపోసారి పంచాయతీలో చెప్పి చూద్దాం పిన్ని అనంటుంది వెంకట్రాజు భార్య. ఇంకోవైపు చిన్నప్ప కూడా దొంగతనం చేస్తూ దొరికిపోతాడు. అతన్ని తీసుకుని ఓ గ్రామస్థుడు పంచాయతీకొస్తాడు. ఎరా విధవా, ఎంత ధైర్యం ఉంటే నీకు ఈ ఊర్లో దొంగతనాలు చేస్తావు? అంటే దొంగతనాలు చేసేది నువ్వే అన్నమాట. అయ్యా, నాకేమీ తెలీదయ్యా, నన్నొదిలేయండి. కళ్ల ముందు నువ్వు చేసిన పనులన్నీ కనిపిస్తూ ఉంటే ఇంకా బుకాయిస్తున్నావా? అయ్యా, నన్నొదిలేయండయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. మర్యాదగా నిజం ఒప్పుకో. నువ్వొక్కడివే చేశావా?
నీ వెనక ఇంకెవరైనా ఉన్నారా? నిజం చెప్పు, లేదంటే శిక్ష కఠినంగా ఉంటుంది. అని అతన్ని బెదిరిస్తూ ఉంటారు ఊరి పెద్ద. కొడతాడు కూడా. దీంతో ఆ దెబ్బలకు తట్టుకోలేక అనసూయ పేరు చెప్పేస్తాడు. ఏరా విధవా, మా ఊరి ఆడవారినే అనుమానిస్తావా? నిజం చెప్పు, నీ వెనక నీకు సంబంధించిన వాళ్లే ఎవరో ఉండుంటారు. దేవుడి మీద ఒట్టయ్యా, అనసూయ గారే నాతో చేతులు కలిపారు. నోర్ముయ్ వెధవా! ఆ దొంగబ్బాయి చెప్పేది నిజమే అనుకుంటా అండి. కావాలంటే చూడండి, ఇక్కడ అందరూ ఉన్నారు, ఆ అనసూయ తప్ప. అవునవును, పిన్ని చెప్పింది. ఈ మధ్య ఆమె చాలా తేడాగా ఉంటుందని. ఏంటి, శేషయ్య భార్య ఇలాంటి పనులు చేస్తుందా? నాకు నమ్మకం లేదు. కావాలంటే ఉన్న పలంగా వాళ్ళ ఇంటికి వెళ్ళండయ్యా. వెళ్ళి తనిఖీ చేయండి. చీరలు, డబ్బు, బంగారం అన్నీ ఆమె దగ్గరే ఉన్నాయి. అక్కడేం లేకపోతే నీకు కఠినమైన శిక్ష విధించాల్సి వస్తుంది. అని చెప్పి అనసూయ ఇంటికి వెళ్లి తనిఖీ చేసి ఆశ్చర్యపోతారు. ఆ దొంగ చెప్పినట్టే అక్కడ అన్నీ ఉంటాయి. దీంతో ఆమెను వస్తువులతో సహా పంచాయతీకి తీసుకునొస్తారు. నేను తప్పు చేశాను, దురాశలో పడి ఇంత దారి తప్పాను. ఏంటమ్మా ఇది? చచ, నీ మొహం చూడాలంటేనే సిగ్గేస్తోంది. ఇలాంటి పనులు చెయ్యాలని ఎలా అనుకున్నావు అసలు? నాకు కూడా విలాసవంతమైన జీవితం గడపాలనే ఆశ ఉండేది. ఆయన్ని అడిగితే స్పందించేవాడు కాదు. అందుకని ఇలాంటి పనులు చేస్తారా? కష్టపడి సంపాదించుకోవాలి కాని. అనసూయ, నేనెన్నోసార్లు చెప్పానే, దురాశ మనిషిని నాశనం చేస్తుంది అని. కాని నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు, ఊరందరి మధ్యలో మనం తలదించుకోవాల్సి వచ్చింది. దయచేసి నన్ను క్షమించండి. ఎవరి డబ్బులు, నగలు, చీరలు వాళ్ళకిచ్చేస్తాను. అలాగే నీకు కొంత జరిమానాను కూడా విధిస్తున్నాము. ఇకపై ఇలాంటివి చేస్తే శిక్ష కఠినంగా ఉంటుంది అని చెప్పి ఇంకొక అవకాశం ఇస్తాడు ఊరి పెద్ద. దురాశ మనిషిని తప్పుదారి పట్టిస్తుంది. నిజాయితీతో జీవించే జీవితం చిన్నదైనా ప్రశాంతంగా ఉంటుంది. ఓ గ్రామంలో రామయ్య, పద్మ అనే దంపతులు ఉండేవారు. పద్మ చాలా మౌనంగా ఇంట్లోనే ఉంటూ సంప్రదాయబద్ధంగా ఉండేది. రామయ్య ఒక సాధారణ రైతు. ఊర్లో వీరికెవరితోనూ ఎలాంటి గొడవలు లేకుండా చాలా మంచి పేరుండేది. ఇక ఆ ఊర్లో కొత్తగా సూర్యమని అతను కిరాణా కొట్టు పెట్టి ఊర్లో అందర్నీ మంచిగా చేసుకుంటాడు. ఓ రోజు రామయ్య పద్మతో ఇలా అంటాడు. పద్మా, ఇంట్లో సరుకులన్నీ ఉన్నాయా? ప్రస్తుతానికి ఉన్నాయండి. అంటే మరో వారం రోజుల్లో నేను ఊరికెళ్తాను కదా. ఇంట్లో ఒక్కదానివే ఉంటావు కదా, అందుకే అడిగాను. మరేం పర్లేదులేండి, నేను సర్దుకుంటాను. అయినా ఇప్పుడు ఎలాగో ఊర్లో కొత్తగా కిరాణా కొట్టు పెట్టారు కాబట్టి అంతగా కావాలంటే అక్కడ తెచ్చుకోవచ్చులే. ఏమో, అక్కడ సరుకెలా ఉంటుందో ఏంటో. అయినా మీరు వెళ్ళడానికి ఇంకా చాలా సమయం ఉందిగా. సరేలే, నేనలా పొలం వరకు వెళ్ళొస్తాను అని చెప్పి పొలానికి వెళ్తూ ఉంటాడు రామయ్య. దార్లు సూర్యం కిరాణా కొట్టు దగ్గర అతని స్నేహితుడు రాఘవ, అతని భార్య రాజ్యం సరుకులు తీసుకుంటూ ఉంటారు. ఏరా రామయ్య, ఎందాక ప్రయాణం? చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు. అయ్యో, మీరేనా ఇక్కడున్నది గమనించుకోలేదురా. అలా పొలం వరకు వెళ్దామని బయలుదేరాను. అవునా, సరే సరే. మీరేం చేస్తున్నారిక్కడ? ఏమా రాజ్యం, బావున్నావా? మా వాడు బాగా చూసుకుంటున్నాడా? ఆ, బాగానే చూసుకుంటున్నారా అన్నయ్య. సరుకులు తీసుకుందామని ఇలా వచ్చాం. అవునా, ఇక్కడ సరుకంతా బాగానే ఉందా? అందులో సందేహం లేదు గురువుగారు. ధర కొంచెం ఎక్కువైనా నాణ్యమైన సరుకునే తీసుకొస్తాను నేను. ఆ అమ్మే వాళ్ళంతా ఇలానే చెప్తారులేవయ్యా. నేను నా చెల్లెల్ని అడిగాను. ఆ అన్నయ్య, అంతా బాగానే ఉంది. అందుకే గత 2-3 సార్లుగా ఇక్కడే తీసుకుంటున్నాం. పోనీలేమ్మా, సరే కానివ్వండి, నేనలా పొలం వరకు వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు రామయ్య. ఓ 2 రోజుల తర్వాత రామయ్య తన భార్య పద్మని తీసుకుని సూర్యం కొట్టుకి వెళ్తాడు. ఇక్కడికి తీసుకొచ్చారేంటండి? అది నేను ఊరెళ్తాను కదా పద్మా, నీకు సరుకుల కొట్టు చూపించి వెళ్దామని. చాలేండి, నాకు ఆ మాత్రం తెలీదా ఏంటి? అది కాదులేవే, నా భయం నాది. ఏంటి గురువుగారు ఇలా వచ్చారు? చెప్పండి, ఏం తీసుకుంటారు? ఏం కావాలి? ఇప్పుడేమీ వద్దులేవయ్యా,
ఈవిడ నా భార్య పద్మ. ఎప్పుడైనా వచ్చి ఏమైనా కావాలంటే వెంటనే ఇచ్చేయి. ఖర్చు ఖాతాలో రాసుకో. నేనొచ్చాక డబ్బిస్తాన్లే. వచ్చాక ఇస్తానంటున్నారేంటి మీరు? అని సాగదీస్తూ పద్మ వైపు కిందకి పైకి చూస్తూ ఉంటాడు. అది పద్మ గమనిస్తుంది. అది నేను మరో 2 రోజుల్లో. ఆహా, ఏమీ లేదు. మరో 2 రోజుల్లో ఈయన పంటల మీద పెట్టుబడి పెడుతున్నారు. ఆ డబ్బులొచ్చాక ఇస్తాను అంటున్నారు. అంతే. ఆహా, అది కాదే. అంతేలేండి, మీరు ముందు ఇంటికి పదండి అని హడావిడిగా అతన్నక్కడి నుంచి ఇంటికి తీసుకొని వచ్చేస్తుంది. ఎందుకే అతనికి అబద్ధం చెప్పావు? నేను ఊరెళ్తే నీకు సరుకులు ఇంటికి తెచ్చిపెట్టేవాడు కదా. ఏమండి, మన ఇంట్లో విషయాలు బయట మాట్లాడుకోవడం ఏంటి? అది కాదే, నీకేవైనా ఇబ్బంది అవుతుందేమో అని. నాకేమీ ఇబ్బంది లేదు, అంతా నేను చూసుకుంటాను అని అంటుంది పద్మ. ఇక ఆ మరుసటి రోజు ఉదయాన్నే రామయ్య ఊరికి బయలుదేరతాడు. అతను వెళ్లడం సూర్యం గమనిస్తూనే ఉంటాడు, కాని ఏమీ మాట్లాడ్డు. ఓ 2 రోజుల తర్వాత పక్కింటి కళావతి, అమ్మాయి పద్మ, ఏం చేస్తున్నావ్? ఏముంది పిన్ని, మామూలే. మీ ఆయన ఊరు వెళ్ళినట్టున్నాడు, ఇంకా రాలేదా? ఆయన లేరని మీకెలా తెలుసు పిన్ని? ఆ, మొన్న ఉదయం పాలు తీస్తూ చూశాన్లే, ఇంకా వచ్చినట్లేడు ఏంటా అని. ఒక్కదానివే ఉన్నావు కదా అని వచ్చానమ్మాయి. ఆ, నేను బానే ఉన్నాను పిన్ని, కాస్త సమయం పడుతుంది ఆయన రావడానికి. అక్కడికెందుకు పిన్ని? మన బజారు ఆడవారంతా అక్కడే కూర్చొని ముచ్చట్లు వేసుకుంటూ ఉంటారు. కాస్త అప్పుడప్పుడు ఇంట్లోంచి బయటికొస్తే ఇవన్నీ తెలుస్తాయి నీకు. లోక జ్ఞానం పెరుగుతుందమ్మాయ్. నాకున్న జ్ఞానం చాలే పిన్ని, మీరు వెళ్ళండి అని ఆమెను పంపించేస్తుంది. ఆ మరుసటి రోజు ఆమె మళ్ళీ వచ్చి ఈసారి బలవంతంగా పద్మనక్కడికి తీసుకునెళ్తుంది. అప్పుడక్కడ సూర్యం, ఏంటండి పద్మగారు, అసలు మా కొట్టువైపు రావడమే మానేశారు? నాకిట్ రావాల్సిన అవసరం లేదు, అందుకే రావడం లేదు. భలేవారే, అవసరాలు చెప్పి వస్తాయా ఏంటి? సరి అదంతా నాకెందుకులే గాని మీ ఆయన్ని తీసుకుని రండి వెళ్ళి. ఆయనతో నీకు పనేంటి? ఆ, చెప్పు, ఇప్పుడేం పని? మీ ఆయనకి అప్పిచ్చి చాలా కాలమైంది. ఇప్పుడు నాకవి వడ్డీతో సహా కావాలి. వాళ్ళ ఆయన ఊర్లో లేడబ్బాయ్, వచ్చాక ఇస్తాళ్లే. ఊర్లో లేడా? అంటే నా డబ్బు తీసుకుని. ముందు నువ్వు మా ఆయనకి డబ్బిచ్చినట్టే ఏదైనా రుజువుందా? రసీదు కానీ ఒప్పంద పత్రం గానీ ఉంటే చూపించు. అలాంటివేం లేవండి. మనిషి మీద నమ్మకం ఉండి ఇచ్చాను నేను. మాట మీద నమ్మకం ఉండి ఇచ్చినవాడు ఇలా అడగడు. ఎందుకిలా అడిగావు మరి? ఏంటి సూర్యం, నువ్వు నిజంగా అతనికి డబ్బిచ్చావా, లేదా ఇదంతా కావాలని చేస్తున్నావా అని గట్టిగా ప్రశ్నించడంతో సూర్యం నోటి వెంట మాట రాలేదు. కాసేపటికి, క్షమించండి, ఏదో సరదాగా ఆట పట్టిద్దామని అలా అన్నాను. మరోసారి ఇలా చేయను. అప్పుడక్కడున్న ఆడవారంతా, ఛ, ఏంటయ్యా ఇది, ఇలాంటి విషయాల్లోనా నీ ఆటలు? అయినా నాతో నీకు ఆటలేంటి? ఇంకోసారి ఇలా చేస్తే మర్యాదగా ఉండదు చెప్తున్నా అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తాయి, కాని సూర్యంలో ఎలాంటి మార్పు ఉండదు. అతను ఆమెకు దగ్గరవ్వడం కోసం మరో ప్రయత్నం చేస్తాడు. తన దగ్గర పనిచేసే కుర్రాడితో, రేయ్ చిన్నా, ఈ బియ్యం సరుకులు తీసుకెళ్లి పద్మగారికివ్వు. సూర్యం గారు మీకోసం పంపారు అని చెప్పు. దీనికన్నా ఆవిడకి అవసరమైతే ఆవిడే వస్తారు కదండి. అది మాకు తెలీదా? నోరు మూసుకొని ఇచ్చేసిరా, అక్కడ ఇంకేం మాట్లాడుకు. సరే అన్నా అని చెప్పి సూర్యం చెప్పినట్టే పద్మ ఇంటికి వెళ్తాడు. అదే సమయంలో అక్కడ కళావతి ఉంటుంది. పద్మమ్మ గారు, సూర్యం గారు మీకు బియ్యం సరుకులు ఇవ్వమని చెప్పారండి. నాకివ్వడమేంటి? ఆయనేమైనా ఊర్లో అందరికీ ఉచిత సేవా కార్యక్రమాలు చేస్తున్నాడా? అదంతా నాకు తెలియదండి, మీకు మాత్రమే ఇవ్వమని చెప్పారు అని ఆ కుర్రాడక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీంతో కళావతి, ఏంటి పద్మ, నీకోసం ఇన్ని సరుకులు పంపాడు? మీ ఆయన చెప్పి ఉంటాడా ఏంటి? లేదు పిన్ని, ఇది అతను వేరే ఉద్దేశంతో ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈరోజు నేను మౌనంగా వీటిని తీసుకుంటే రేపు వాడు నన్నేదైనా చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంకెవరితో అయినా ఇలా చెయ్యొచ్చు. అమ్మ బడవా, తీయగా మాటలు చెప్తూ వెనక సాగించే పనులు ఇవా? అవును పిన్ని, నేనతని కొట్టుకు వెళ్ళినప్పుడే గమనించాను. అమాయకురాల్లా కనిపిస్తావు గాని భలే తెలివిగా పసిగట్టావమ్మాయి. సరే, ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? మనం వెంటనే ఈ సరుకులు తీసుకుని పంచాయతీకి వెళ్ళి అక్కడ విషయం చెప్పేద్దాం.
మంచి నిర్ణయం. వాడు నేరుగా చెప్తే వినే రకం కాదు అని వాటిని తీసుకొని పంచాయతీ దగ్గరికి వెళ్తారు. అక్కడ పంచాయతీ పెద్ద నాగరాజుతో విషయం అంతా చెప్తారు. వెంటనే అందర్నీ పంచాయతీకి పిలుస్తారు. సూర్యం, నువ్వు పద్మగారింటికి సరుకెందుకు పంపించావు? అంటే అయ్యా, అది వాళ్ళ ఆయన ఊర్లో లేరు కదా, ఆవిడకి ఏవైనా అవసరం అవుతాయేమో అని పంపించాను. అంటే ఊర్లో ఎవరు ఒంటరిగా ఉన్నా వాళ్ళందరికీ ఉచితంగా సరుకిస్తావన్నమాట. అది కాదయ్యా, రామయ్య గారు ఖాతాలో రాసుకోమన్నారు. అది పద్మగారు వచ్చి అడిగినప్పుడు చేయాల్సిన పని. ఆవిడ అడగకుండానే ఇలా పంపించడం వెనక నీ ఉద్దేశమేంటి? చెప్పు సూర్యం, ఏం మాట్లాడవేంటి అని అంతా అతన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. సూర్యం మాత్రం మౌనంగా నిలబడి ఉంటాడు. దీంతో అతను తప్పు చేశాడని అందరికీ అర్థమైపోతుంది. చచా, నువ్వు ఇలాంటి వాడివని అనుకోలేదు. నీ మౌనంతోనే అర్థమైపోతోంది నువ్వు తప్పు చేశావని. క్షమించండి అయ్యా, ఏదో పొరపాటున అలా. ఇంకోసారి చెయ్యను. ఇంత జరిగిన తర్వాత కూడా నీకు ఇంకో అవకాశం ఎలా ఇస్తావని అనుకున్నావు? పోనీలే కదా అని బ్రతుకు తెరువు కోసం ఊర్లోకి రానిస్తే నువ్వు చేసే పనులివా? ఓరి దొంగ వెధవా, నీ కొట్టుకు రావాలంటేనే భయపడేలా చేశావు కదరా. నీకేం పోయే కాలంరా. నన్ను మన్నించండి, నేనికపై అలాంటి తప్పు చేయను. ఇక నీకెలాంటి అవకాశం ఇచ్చేదే లేదు. ముందు నువ్వు ఈ ఊరు నుంచి వెళ్ళిపో అని ఊరి నుంచి తరిమేస్తారు. పద్మ తెలివిని, ధైర్యాన్ని ఊరి ఆడవారు మెచ్చుకుంటారు. ఆ తర్వాత 3 రోజులకు రామయ్య ఊర్లోకి దిగుతాడు. పద్మా, దారిలో వస్తూ వస్తూ చూశాను, సూర్యం కొట్టు కనిపించలేదేంటి? అదా, ఏమైందంటే అని జరిగిన విషయం అంతా చెప్తుంది. పద్మా, నేను లేకపోయినా నువ్వింత ధైర్యంగా వ్యవహరించావంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఇల్లాలంటే కేవలం ఇంటి పనులకు మాత్రమే పరిమితం కాదండి, ఇంటిని, కాపురాన్ని రక్షించుకునేది కూడా. నిజమే పద్మా, నిన్ను చూశాక నాకు ఈ విషయం అర్థమైంది. పోన్లేండి, ఇప్పటికైనా అర్థమైంది అంటూ ఇద్దరూ నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లో ఓ తెలివైన భార్య ఉంటే ఆమె చక్కటి ఆలోచనలు, ధైర్యం ఇంటిని కాపాడతాయి.